ప్రజా సమస్యలు తీర్చడం, ఆకాంక్షలు నెరవేర్చడమే తన లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కులగణన దేశానికే మోడల్ అని, దీనిపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశానికే తెలంగాణ మోడల్గా భవిష్యత్తులో జరిగేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి కులగణనని అడ్డుకోవాలని చెప్పి కొద్దిమంది దోపిడీదారులు, ఇంతకాలం సమాజం మీద పడి దోపిడీ చేసుకున్నటువంటి దోపిడీదారులు దీనిపైన తప్పుడు ప్రచారం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజానికానికి, లేకపోతే ప్రగతిశీల భావాలతో ఈ సమాజం ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళకి, సమసమాజ స్థాపన కావాలని కోరుకునేటువంటి వాళ్ళకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, వ్యవస్థలు, ఆస్తులు ప్రజలందరికీ పంచబడాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కులగణనని విజయవంతం చేసేటట్టుగా మీరందరూ సహకరించవలసిందిగా కోరుతూ